విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో చిన్న వలస గ్రామం అది కూడా మా అధికారులు రాసుకున్న అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండివిజువల్కి ఇచ్చి వారి స్వలాభం కోసం, ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ కమర్షియల్గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెన్షన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాంటి కమర్షియల్ పర్సనల్ గెయిన్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష. తప్పకుండా గురువులకి గురువు దక్షిణగా ఇస్తేమో తప్పకుండా వ్యతిరేకిస్తాం, అవి రద్దు చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13498 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు. ప్లీజ్ 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 1 minute అండి మినిస్టర్ గారు 1 minute. ధన్యవాదాలు మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో మాకేం భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. పీఠాధిపతులు కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈశా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జయస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలతో ఇచ్చారు. అదే నిబంధనలు ఇచ్చాము. ఈరోజు ప్రభుత్వం మీది ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది తీసుకోండి, దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి, మాకే అభ్యంతరం లేదు అధ్యక్ష. మాకేమది అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక విషయాన్ని మాత్రం వేధిస్తున్నాను అధ్యక్ష. ఏదంటే ఏదో గురుదక్షిణ అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారని ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి ఆరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ ఇవ్వలేదా? మరి అక్కడ తెలంగాణలో వచ్చి దేవస్వామికి ఇవ్వలేదా? మరి ఈశా ఫౌండేషన్కి ఇక్కడ ఇవ్వలేదా? కాబట్టి అవన్నీ అప్రస్తుతం అధ్యక్ష. చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం ఉందో దానిపై చేయండి అధ్యక్ష. మేము దాంట్లో ఇబ్బంది లేదు అధ్యక్ష. 100% మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష. తప్పు ఏం జరిగితే తప్పు సర్దించుకోండి. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం. మంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్కి కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు, నిబంధనలు ఉంటాయి. నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. లేకపోతే మాకేం అవసరం? ఈశా ఫౌండేషన్ అంటున్నారు అందరూ, సభ్యులందరూ ఈశా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా, ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఈశా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. అధ్యక్ష, నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థమవుతుంది, కానీ ఆయన భావం ఏంటో తెలియట్లేదు. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది నిబంధనల ప్రకారం, ఆయన కూడా నిబంధనలు అంటారు. నిబంధనల ప్రకారం లేనప్పుడు చేయండి, మేము కాదనలేదే, మేము తప్పనలేదే. కానీ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేర్లు చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను, నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు, మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు, కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి. ఎవరొస్తారో మీరే కదా ప్రభుత్వం. కట్టలేదు చర్య తీసుకోండి, తప్పులేం జరుగుతాయి చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? మేము అడ్డుపెట్టి మేము అడుగుతుంది అంతేగాని ఇంకేం కాదు.
గురుదక్షిణ అనే పదం అది సమంజసం కాదని చెప్పి అని అడిగాము. ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామని చెప్పాము. కాదు, ఓకే, మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు, కట్టలేదు, మీరైనా కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి. ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎవరు వస్తున్నారు అధ్యక్ష? మేము వద్దన్నాం కదా. మీ చట్టం మీద ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, చట్ట ప్రకారం యాక్ట్ చేయండి. వీఆర్ నాట్ అగ్రెస్ట్. కానీ ఆపాదించొద్దు దయచేసి. దాన్ని ద్వంద్వత్వంతో ఆపాదించడం, కించపరచడం, ఆ పదాలు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నేను చెప్పింది గౌరవ ఎల్ఓపి గారు చెప్పిందే చెప్పి అడుగుతాను అధ్యక్ష. నేను చాలా క్లియర్ 2 సార్లు చెప్పాను సార్, 2 సార్లు చెప్పాను. బేసిక్ క్వశ్చన్ లో సార్, బేసిక్ ఎల్సీక్యూలో నేను ఇదే మొత్తం క్లియర్ చెప్పాను అధ్యక్ష. మళ్ళా సప్లిమెంటరీలో చాలా క్లియర్ చెప్పాను. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు. అది అని చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు. శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేసామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురువు గారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. ఈ గురుదక్షిణ ఇవ్వాలి కూడా పులివెందులు ఇచ్చుకోండి, ఇక్కడ కాదు అని చెప్పాను. నో కాంట్రవర్సీ. ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ 4 ప్రశ్నలు అడగబడింది. ఏబీ ప్రశ్నకు సమాధానం. నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా. ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సుమారు 1500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. దీన్ని 12 జూన్ 2024 తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది. ఆర్థిక సమస్యలు, రా మెటీరియల్ కొరత, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్సీఏ ఆర్డర్లు మినహాయించి